నమస్కారం. ఆంధ్రప్రభ భక్తి ప్రేక్షకులకు స్వాగతం. నేను లక్ష్మి. కంచి కామాక్షి కోరిన కోరికలను తీర్చే కల్పవల్లి. ఈ దేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో ఉంది. అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఈ పీఠం చాలా ప్రత్యేకతను కలిగి ఉంది. అంతేకాదు, ఈ క్షేత్రాన్నే నాభిస్థాన శక్తిపీఠం అని కూడా పిలుస్తారు. కంచి కామాక్షి దేవి ఆలయ విశేషాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను చివరి వరకు చూసేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కంచిలో కొలువై ఉన్న కామాక్షిదేవి కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటోంది. పురాణాల ప్రకారం ఇక్కడ సతీదేవి నాభి పడిందని చెబుతారు. అందుకే ఈ ఆలయాన్ని నాభిస్థాన శక్తిపీఠంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఈ ఆలయ ప్రాంగణమంతా చాలా విశాలంగా ప్రశాంతమైన వాతావరణంతో నిండి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు, అలాగే తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఇక కామాక్షి అనే పదానికి చాలా పెద్ద అర్థం ఉంది. కా అంటే సరస్వతి రూపం, మా అంటే లక్ష్మీ స్వరూపం. అంటే లక్ష్మి సరస్వతులు 2 కళ్ళుగా చేసుకుని భక్తజనం కోరిన కోరికలను తీర్చే కల్పవల్లిగా కామాక్షిదేవి విరాజిల్లుతోందని చెప్పుకోవచ్చు. ఈ తల్లిని ఒక్కసారి దర్శించుకుంటే జ్ఞానం, ఐశ్వర్యాన్ని పొందడమే కాదు, మోక్షాన్ని సైతం పొందవచ్చని భక్తులు నమ్ముతారు. ఇక్కడ గర్భాలయంలో కొలువైన ఆ తల్లి పద్మాసనంపై కూర్చొని భక్తులను అనుగ్రహిస్తారు. అమ్మవారు చతుర్భుజాలలో పాశం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో ఎంతో శాంతిగా కనిపిస్తారు. అయితే పూర్వం కామాక్షి అమ్మవారు ఉగ్ర స్వరూపంతో ఉండేవారట. నడిచే దైవంగా పేరుగాంచిన శ్రీ ఆది శంకరాచార్యులు అమ్మవారి ఉగ్రతను తగ్గించడానికి అక్కడ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారట. ఈ విషయం మనకు ఆలయ పురాణాల ద్వారా తెలుస్తుంది. ఈ ఆలయంలోని శ్రీచక్రానికి ప్రతిరోజు పూజలు జరుగుతాయి. అంతేకాదు, ఆదిశంకరుల వారు అమ్మవారిని ఇక్కడ నుంచి వెళ్ళొద్దని కోరారట. అందుకే ఆ తల్లి ఇక్కడే స్థిర నివాసంగా ఏర్పరచుకొని ఉన్నారని చెబుతారు. అయితే ఉత్సవాల సమయంలో మాత్రం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి ఆదిశంకరుల అనుమతి తీసుకొని అమ్మవారు బయటకు వెళ్తారట. ఇక ఆలయ స్థల పురాణం విషయానికి వస్తే, కంచిలో వెలిసిన ఏకాంబరేశ్వర స్వామి పంచభూతాల్లో పృథ్వీలింగంగా విరాజిల్లుతున్నారు. అదేవిధంగా పార్వతీదేవి ఇక్కడ పరమశివుణ్ణి సైకత లింగం రూపంలో పూజించిందని తెలుస్తోంది. అంటే ప్రతిరోజు ఇసుకతో లింగాన్ని తయారు చేసి పూజించేవారట. ఒక సందర్భంలో పార్వతీదేవిని పరిరక్షించడానికి పరమశివుడు పెద్ద అలలతో ఆ లింగాన్ని ముంచెత్తాడట. దాంతో పార్వతీదేవి తన 2 చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడారట. ఇది స్థల పురాణంగా చెప్పబడుతోంది. శివుడు అలల రూపంలో వచ్చిన జల స్వరూపాన్ని కంబా నది అంటారు. ఇకపోతే కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగాను పిలుస్తారు. ఇక్కడ కొలువై ఉన్న అమ్మవారిని మూల దేవతగా భావిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను, గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలని చెబుతారు. తపో కామాక్షి, అంజన కామాక్షి, ఉత్సవ కామాక్షి, స్వర్ణ కామాక్షి అనే మరో 4 రూపాల్లో అమ్మవారు కొలువై ఉన్నారు. ఈ క్షేత్రంలో అమ్మవారికి పౌర్ణమి రోజున నవవర్ణ పూజతో పాటు ప్రతి బుధవారం రోజున చందన కాపు పూజ నిర్వహిస్తారు. దాంతోపాటు ప్రతిరోజు 3 సార్లు అభిషేకం చేస్తారు. అలాగే కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. ఇక అమ్మవారికి ఎదురుగా ఒక చిన్న ధ్వజస్తంభంలా ఉంటుంది. దాన్నే ధర్మస్తంభం అంటారు. దీనికి దూరం నుంచే భక్తులు నమస్కారం చేసుకుంటూ ఉంటారు. పూర్వం బండాసురుణ్ణి సంహరించిన అమ్మవారు గోతిలో పడేసి భూస్థాపితం చేస్తారు.
దానిపైన ఈ ధర్మస్తంభాన్ని పెట్టాలని దేవతలకు చెప్పారట. ఇది ఆలయ రెండో ప్రాకారంగా కనిపిస్తోంది. కాగా కంచి కామాక్షిని దర్శించుకొని ఏ పని మొదలుపెట్టినా విజయం తప్పక లభిస్తుందన్నది భక్తుల విశ్వాసం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మళ్ళీ కలుద్దాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.